రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైకోర్టులో ఉదయం ఏసీబీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు. ఈ కార్ రేసుకు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు డబ్బుల చెల్లింపు, చట్టపరమైన అంశాలు హెచ్ఎండీఏ చూసుకోవాలన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైకోర్టులో ఉదయం ఏసీబీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు. ఈ కార్ రేసుకు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు డబ్బుల చెల్లింపు, చట్టపరమైన అంశాలు హెచ్ఎండీఏ చూసుకోవాలన్నారు. రైట్ ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో ఉదయం ఏసీబీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని రిప్లై ఇస్తూ అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా రేసు కేసుకు సంబంధించి కూడా ఒకవైపున పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా తన యొక్క ఇటు అఫిడవిట్లు కావచ్చు, లేకపోతే క్వాష్ పిటిషన్లకు సంబంధించి కూడా కోర్టులో తనకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు అఫిడవిట్ ని కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అఫిడవిట్ దాఖలు చేసి ఇందులో ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి రేస్ కు సంబంధించినటువంటి ఒప్పందాల మీద కూడా పూర్తి వివరణ కూడా ఇచ్చేటువంటి ఆ ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తనకు ఈ యొక్క ఏవైతే ఒప్పందాలు అలాగే నిధుల చెల్లింపు అనేది జరిగిందో వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఆయన అఫిడవిట్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఒప్పందాల అమలులో విధానపరమైనటువంటి అంశాలను చూసే బాధ్యత మంత్రిగా అన్నది కాదు అంటూ కూడా అఫిడవిట్ లో పేర్కోవడం జరిగింది. మరోవైపు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంకు చూసుకోవాలి, కానీ తనకు ఏ రకంగా సంబంధం ఉంటుంది, తనకు సంబంధం లేదు అన్న విషయాలను కూడా మెన్షన్ చేశారు. ఇక ఈ కార్ రేస్ కు ప్రమోటర్ గా బాధ్యతలు చూసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను చట్టబద్ధమైన సంస్థ అయిన హెచ్ఎండీఏనే చూసుకోవాలని కేటీఆర్ తెలియజేశారు. ఇక ఆ రోజు చెల్లింపుల సమయంలో కూడా జరిగినటువంటి నిధుల చెల్లింపులు అనేవి కూడా చట్టబద్ధంగానే జరిగాయి అనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. దాదాపు 10 కోట్ల రూపాయలకు మించినటువంటి చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న హెచ్ఎండీఏ నిబంధనలో ఎక్కడా లేదని కేటీఆర్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎవరికి తెలియకుండా చెల్లింపులు అనేవి చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పర్మిట్స్ అనేవి లేవు, ఆర్బీఐకి తెలియజేయలేదు. ఒక ప్రముఖ అంటే ఒక సంస్థను కావాలి, లేకపోతే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి ఎక్కడ ఒక డిస్కషన్ కూడా లేదు అనేటువంటి ఆరోపణలు తన మీద వచ్చినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటికీ సంబంధించి కూడా ఆయన అఫిడవిట్ లో ఒక క్లారిటీని ఇవ్వడం అయితే జరిగింది. 10 కోట్లకు మించినటువంటి చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న హెచ్ఎండీఏ నిబంధనలో ఎక్కడా లేదు అంటూ కూడా మెన్షన్ చేశారు. ఇక నిధుల బదిలీ అనేది మంత్రిగా తనకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అఫిడవిట్ లో పేర్కోవడం జరిగింది. ఇక 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సంస్థకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే డబ్బులు చెల్లింపు అనేది జరిగింది. మరోవైపున వారు ఈవెంట్ ను కూడా కండక్ట్ చేయలేదు కాబట్టి సో పే చేసినటువంటి అమౌంట్ ను రీఫండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఇమీడియట్ గా అప్లై కూడా చేసుకోవచ్చు. ఆ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది అని అన్ని విషయాలను కూడా ఆయన మెన్షన్ చేస్తూ యొక్క అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపున ఇప్పుడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అది ప్రజెంట్ వాయిదా పడింది. మరోవైపున నాటు అరెస్ట్ ను 31వ తారీఖు వరకు కూడా పొడిగించి 31వ తారీఖున విచారణ చేస్తామని చెప్పి కోర్టు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాఖలు చేసినటువంటి అఫిడవిట్ కి సంబంధించి కూడా విచారణ అనేది జరగబోతుంది. వీటన్నిటి మీద కోర్టు మరి ఎటువంటి తీర్పునిస్తనేది 31వ తారీఖు తెలియబోతోంది. రత్నకుమార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడ్డది అని ఆరోపిస్తుంది. ఇటు కేటీఆర్ చూసుకున్నట్టయితే అంటే ఈ రోజు అప్లై చేసిన ఈ అఫిడవిట్ లో చూసుకున్నట్టయితే అసలు ఈ చెల్లింపుల విషయంలో నాకు సంబంధం లేదు, మంచిగా అది నా బాధ్యతనే కాదు, సో ఈ చెల్లింపులకు సంబంధించి ఒప్పందాలు ప్రతిదీ కూడా హెచ్ఎండీఏ చూసుకోవాలని చెప్పారు. అసలు ముందస్తు అంటే ఫర్దర్ గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు ఈ కేసులో? అంటే వాస్తవానికి ఈ యొక్క కేసుకు సంబంధించి ముఖ్యంగా జరిగినటువంటి ప్రతి పేమెంట్ కూడా లావాదేవీ అనేది పూర్తిగా
చట్టపరమైనటువంటి నిబంధనలకు లోబడే జరిగింది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. 55 కోట్ల రూపాయల నిధులు చెల్లింపు అనేది కూడా ప్రతిదానికి డాక్యుమెంటేషన్ అనేది ఉంది. తను చెల్లింపులు అనేవి కూడా పౌండ్స్ రూపంలో చేసినా లేకపోతే విదేశీ బ్యాంకు అకౌంట్లకు చెల్లింపులు చేసినా సరే ఆ చెల్లింపులు అనేవి నేరుగా ఎవరైతే ఇక్కడ ఈవెంట్ ను కండక్ట్ చేస్తున్నటువంటి FUO అంటే ఈ ఫార్ములా రేస్ ఆపరేషన్స్ ను చూసేటువంటి EFO కి మాత్రమే చెల్లించడం జరిగింది. అంతే తప్ప వేరే ఇతర అకౌంట్లకు ఏమీ వెళ్ళలేదు. కాబట్టి ఇందులో ఇంకెక్కడ అవినీతి జరిగింది అనేటువంటి విషయాలన్నీ మొదటి నుంచి కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూనే వచ్చారు. అలాగే జరిగినటువంటి ప్రతి పేమెంట్ కూడా HMDA ఖాతా నుంచి అఫీషియల్ గా వెళ్ళింది తప్ప ఇందులో మనీ లాండరింగ్ కావచ్చు లేకపోతే అధికార దుర్వినియోగం అనేది జరగడం ఇలాంటి వాటికి అసలు తావులేదు అన్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. సో వీటి మీద ఇప్పటికే ఒకవైపున కేటీఆర్ వాదన అలా ఉన్నప్పటికీ కూడా ఏసీబీ మాత్రం ఇందులో ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా HMDA నుంచి ఒక ఫిర్యాదు అనేది అందిందో వచ్చిన తర్వాత అందులో కేసు నమోదు చేసి ముగ్గురిని ప్రధాన నిందితులుగా చేర్చడం జరిగింది. నిందితులుగా చేర్చి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దీన్ని బట్టే ఈ FIR ద్వారానే ఈడీ కూడా రంగంలోకి దిగి వారు కూడా ఆ కేసు నమోదు చేసి రేపు 2, 3, 7 తారీఖులలో ఆ ముగ్గురిని కేటీఆర్ అలాగే IAS సీనియర్ అధికారి అరవింద్ కుమార్ మరోవైపున అప్పుడు మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి BLN రెడ్డి ఈ ముగ్గురిని కూడా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు దీని మీద మరి ఇప్పుడు ఎటువంటి అంటే ఇప్పుడు తమ వైపు నుంచి ఎటువంటి అవకతవకలు జరగలేదు. 55 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి పూర్తిగా ఈవెంట్ కు సంబంధించి మాత్రమే తాము చెల్లించాము. ఈవెంట్ అనేది కండక్ట్ చేయట్లేదు కాబట్టి దీని మీద ఇప్పుడు లేఖ కూడా రాసుకొని ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తున్నది అది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వీళ్ళు విచారణలో పాల్గొన్నప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఏ రకంగా విచారణలో వీటన్నిటి మీద ఫైట్ చేస్తారు, మరి ఈడీ వీటన్నిటి విచారణలో వారి యొక్క వాదనలను వింటుందా లేకపోతే కేసు నమోదు చేసింది కాబట్టి ఇప్పటికే వాళ్ళని అరెస్టుకు తీసుకుంటుందా అనేది కూడా 2, 3, 7 తారీఖుల్లో విచారణ జరిగిన తర్వాత తెలియబోతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.